హలో మిత్రులు, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్రా సర్కిల్ రోమింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇంట్రా సర్కిల్ రోమింగ్ అంటే మారుమూల ప్రాంతాల్లో మీ నెట్వర్క్ పనిచేయకపోతే వేరే నెట్వర్క్ నుంచి మీరు సేవలు పొందవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోకి నెట్వర్క్ని తీసుకుని, అంటే వేరే నెట్వర్క్ వాడుకునేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమం పేరు వచ్చేసి డిజిటల్ భారత్ నిధి. దాని ద్వారాగా మన మారుమూల ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని గ్రామాలు ఎక్కడైతే కొన్ని గ్రామాల్లో ఒక సిగ్నల్ వస్తే ఒక సిగ్నల్ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు దగ్గర ఎయిర్టెల్ ఉంది, జియో సిగ్నల్ అక్కడ మాత్రం జియో మాత్రం వస్తుంది, మీరు ఎయిర్టెల్ రావట్లేదు. అటువంటిప్పుడు మీరు జియో సిగ్నల్ వాడుకొని మీరు నెట్వర్క్ యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంది, ఎయిర్టెల్ మాత్రం వస్తుంది, ఎయిర్టెల్ సిమ్ వాడుకోవచ్చు, ఎయిర్టెల్ నెట్వర్క్ని అక్కడ వాడుకోవచ్చు అనమాట. అట్లా మీకు ఏ నెట్వర్క్ నుంచైనా అలాగా మీరు వేరే నెట్వర్క్ని వాడుకొని కాల్స్ అనేది నెట్వర్క్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టనుంది. మీకు దీని ద్వారాగా అంటే డిబిఎన్ నిధులు, డిజిటల్ భారత్ నిధుల ద్వారా ఏర్పాటు చేసింది. దాంతో మాత్రమే అంటే సుమారు ఈ దేశంలో 27,000 టవర్లు ఉన్నాయి. ఈ టవర్లో ఉన్న పరిధిలో ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. మిగతా అవి లేని చోట అయితే రాదు. దీంట్లో భాగస్వామ్యంగా అంటే డిజిటల్ భారత్ నిధికి వాళ్ళు మన జియో కానీ, ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ప్రోత్సాహకాలు అందించారనమాట. అందువల్ల ఈ 3 నెట్వర్క్లు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇబ్బంది లేదు. మారుమూల గ్రామాలు, బాగా పల్లెటూరు, కొండ ప్రాంతాలు, పల్లెటూరుకి వెళ్ళడం మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా 27,000 టవర్లు, డిబిఎన్ నిధుల ద్వారా 27,000 టవర్లు ఉన్నాయి. దీని ద్వారా సుమారుగా 35,000 నుంచి 36,000 గ్రామాలలో నెట్వర్క్ సమస్య తీరనుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.